అసలు ఈ పోసాని ముద్రగడ చేసే వ్యక్తిగత విమర్శల్ని ఎలా చూడాలి? ఏమన్నా ప్రభావం ఉంటుందా ఓటర్ల పైన? ఒకటి ఫజల్ గారు, ఈరోజు కాదు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు కానించి ఇటువంటి పోసాన్లు, లేకపోతే ముద్రగడలు, లేకపోతే పేరునాళ్ళు, కొడాలనాళ్ళు, ఇంకా ఈయన్ని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన వాడు ఎవడో లేడు. అవును. సరే, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నిటికీ భరించాలి. అవును. ఎందుకంటే విమర్శ అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది. అది సద్విమర్శ లేకపోతే ఏంటి అన్న దాని మీద క్వశ్చన్ మార్క్. వీళ్ళలో రేణు దేశాన్ని కూడా చేర్చవచ్చా? మాధవి లత గురించి పోస్ట్ చేసి నేనేం ప్యాకేజ్ తీసుకోలేదని పెట్టారు ఆమె. అంటే కోవలో ఈమె కూడా కలపవచ్చు. రెడ్డి దేశ గారికి రాజకీయాలతో నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, రాజకీయాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, ప్యాకేజ్ తీసుకోలేదు అని కోట్ చేశారు ఆమె. అంటే ప్యాకేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారి గుర్తుకొస్తే నేను ఏం చేయలేను, కానీ నేను అంటే ఆ విధంగా ట్రోల్ చేసుకుంటే విమర్శలు అంటే ఆ విధంగా విమర్శలను ఆ విధంగా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విపరీతం టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడానికి కారణం చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు కూడా మాకు ఒక ఎమ్మెల్యేనే ఎగ్గించుకున్నాం. ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పక్కన పెట్టండి. ఇప్పుడు వరకు అసెంబ్లీలో మేము అడుగుపెట్టలా, పార్లమెంట్లో అడుగుపెట్టలా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేశారు అంటే చూడండి, కేవలం భయం. అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ గారు బలపడితే మాకు నష్టం జరుగుద్దని భయం అలా ఉంది కాబట్టి ఈ మాటలు. ఇంకా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేనంటుంది వ్యక్తిగత విమర్శల విషయంలో పవన్ తర్వాత జగన్ పార్టీ పెట్టి గెలిచి సీఎం అయ్యాడు. అలాంటి వ్యక్తి పవన్ చూసి భయపడతారు అనుకోవచ్చా? భయం అంటున్నారు. అలా కాదు, పార్టీ ఎప్పుడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2011 అనుకుంటా. ఈయనకంటే ముందే పవన్ పెట్టారంట పార్టీ. నేను ఎక్కడో చదివా. లేదు, 2014లో మా పార్టీ వస్తుంది. 2011లో 12లోనే పార్టీ పెట్టాడు ఈయన. నాకు తెలిసి 12లోనే పార్టీ పెట్టాడు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, సానుభూతి ఉంది, ఆయన కూడా ఒక ఎంపీ, రాజకీయాల్లో అనుభవం ఉంది. అప్పుడు పార్టీ పెట్టి 2019 వరకు ఎందుకు ఆయన సీఎం కాలేకపోయాడు? పోనీ భయపడుతున్నారా? అది చెప్తున్నానండి. మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తల్లి, ఆవిడని కూడా వైజాగ్లో ఓడించారు కదా. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, ఈయన భయపడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు భయపడుతున్నారంటే ఈయనకి వచ్చినటువంటి ప్రజాబలం ఓట్ల రూపాయలు మొన్నటి వరకు రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్రజాబలం చూసి భయపడుతున్నారు. ఓకే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు లక్షలాది మంది మామూలుగా ఏమని చెప్పారంటే సినిమా యాక్టర్ కదా వస్తారు అని చెప్పేసి అన్నారు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, ప్రతిసారి అదే సినిమా యాక్టర్ని రారు కదా. ఎందుకంటే ఒక నిజాయితీ గల నాయకుడు అని ప్రజలు కూడా టెస్టింగ్ చేస్తున్నా వచ్చారు, ఈయన ఉంటాడా. ఎందుకంటే గతంలో కూడా మాకు కొన్ని ఉన్నాయి, ప్రజారాజ్యం అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మళ్ళీ అన్నగారికి మళ్ళీ ఏమైనా చేస్తాడనే అనుమానాలతోటి కొంతమంది ప్రజలు కూడా టెస్టింగ్, ఆ టెస్టింగ్ పీరియడ్ అయిపోయింది. ఇంకా మాకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సరే, అధికారంలో రాబోతున్నాం. అందుకనే నేను ఏమన్నానంటే, పోసాని వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు. రాజకీయాల్లో మీరు మీ ఆలోచన విధానం ఎలా ఉంది, లేకపోతే మీ మేనిఫెస్టో ఎలా ఉంది, మీ అనేటువంటి విమర్శలు ఎన్నైనా చేసినా ఎవడ పట్టించుకోడు. కానీ వ్యక్తిగత విమర్శలోకి వెళ్ళిపోయారు, ఒక లిమిట్ క్రాస్ చేసుకుంటా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే దానికి కూడా కారణం వాళ్ళ నాయకుడు కూడా అటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి 4 కార్లు మార్చినట్టు మారుస్తాడని, లేకపోతే ఆ విధమైనటువంటి వ్యక్తిగత విమర్శలు చేయడం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఆయన ఉన్న స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా కంట్రోల్ చేయకుండా కరెక్ట్ కాదు అనేటి కాకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం. ఎప్పుడైతే అలా చేసాడో నాయకుడు తగ్గట్టుగా కింద కార్యకర్తలు ఉంటారు. అవును, నాయకుడు ఎప్పుడే సరే, మా పవన్ కళ్యాణ్ గారు అన్నారండి, మన రాజకీయాల్లో ఉన్నాం, నన్ను విమర్శిస్తారు, ఖచ్చితంగా నన్ను తిడతారో, జగనే నా 4వ భార్య అన్నారు కదా, చెప్తున్నాను, నన్ను తిడతారో, కానీ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు మాట్లాడిన విమర్శలు మీరు చేయొద్దు, చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు అనేటువంటిది మమ్మల్ని చెప్పారు. కాబట్టి మేము వ్యక్తిగత విమర్శలు చేయం. విధానపరంగా విమర్శలు ఉంటాయి తప్ప మా దగ్గర ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు ఉంటాయి ఉండవు. కానీ ఈ రోజున పోసాని ఏమైపోయిందంటే, గతంలో కూడా నాకు తెలిసి 3 ఏళ్ళ క్రితం 4 ఏళ్ళ క్రితమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటాయి, డేట్ గుర్తులేదు, కానీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చుని కూడా చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశాడు. అవును, మేము అంటున్నాను ఒకటే మాట ఫజల్ గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్క కనుసైకి చేస్తే ఎక్కడ ఉంటారండి వీళ్ళు పోసాని లాంటి వాళ్ళు? తిరగలరా? రోడ్ల మీద తిరగలరా? అసలు బయటికి తిరగలరా? కానీ మేము ఎందుకు సంయమనం పాటిస్తున్నాం? రాజకీయాల్లో ఉన్నాం, ఏదో అంటారు. అయినా కూడా మా సమయానికి కూడా కొంచెం సహనానికి కొంచెం అద్దు ఉంటుంది కదా. అది దాటిపోయింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం కంట్రోల్ చేయలేరు. నేను అంటున్నా అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు పోసాని గారు అని అంటున్నాం. ఎందుకంటే మీరు నటుడు,
నటించండి, తప్పులేదు. మీకు మెంటల్ కృష్ణ అని పేరు ఉంది కాబట్టి నిజంగా మెంటల్ ఉంటే మెంటల్ చూపించండి. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే విషయంలో మరీ లిమిట్ అయిపోతే మాత్రం పరిస్థితులు మా చేతిలో ఉండవు సార్. ఆధార్ కార్డు చిరిగిపోద్ది. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తాడైనా ఆయన చేతిలో కూడా కంట్రోల్ తప్పిందనుకోండి, మిమ్మల్ని ఎవరో రక్షించలేరు. ఆ పరిస్థితులు తప్పించుకోవద్దు. ఏమన్నానంటే ఖచ్చితంగా విమర్శించుకోండి. మా పార్టీ ఈ విధంగా చేస్తుంది, లేదా మీ పార్టీ ఇలా చేస్తుంది, మా నాయకుడు ఇటువంటి వాడు, మీ నాయకుడు అటువంటి వాడు. ఆ విమర్శ రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా మేము సమాధానం చెప్తాం, విధానపరంగా చెప్తాం. కానీ వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత విమర్శలు గతంలోనే క్షమించి తప్పు చేసామన్న భావన మాకు రావద్దు. అవును, గతంలోనే క్షమించాం అనవసరంగా అనేటువంటి భావన రానివద్దు. మళ్ళీ నన్ను ఏం చేయలేకపోయారు కదా, ఇదే వ్యాఖ్యలు చేసుకుంటా వెళ్ళినా నన్ను ఏం చేయలేరు అనే భావన కలిగితే మాత్రం మరోసారి చెప్తున్న పోసాని గారు, మీరంటే నాకు గౌరవంగా ఉంది, ఒక మంచి నటుడుగా మీ వాల్యూ పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా మీ నాయకుడు ఏదో నన్ను రక్షిస్తాడని చెప్పి భావనలో మీరు ఉంటే మాత్రం ఆ భావన చెరిపేయండి. జన సైనికులతో అస్సలు పెట్టుకోవద్దు. అంటే ఈ వ్యక్తిగత విమర్శలు అనేవి ఓటర్లపై ప్రభావం చూపుతాయా? ఒకటి వీళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఓట్లేరు, వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రజలను ప్రభావితం చేసేటువంటి అంటే ఏమీ లేదు. కేవలం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఆ నాయకుడికి ఉపయోగపడాలి, ఆ నాయకుడి దృష్టిలో పడాలి. రేపు పొద్దున ఏమన్నా మళ్ళీ ఏమైనా అధికారం వస్తే నాకేమైనా పదవులు ఇస్తారు కాబట్టి కేవలం ప్యాకేజీ అసలు ప్యాకేజీ వీళ్ళు వీళ్ళంతాను. ఈ ముద్రగడ కావచ్చు, పోసాని కావచ్చు, ఇటువంటి వాళ్ళ వ్యక్తులే అసలు వీళ్ళే ప్యాకేజీ వీర్లు. వీళ్ళ డబ్బులకి పదవులకో, ఇప్పుడు రోజా లాంటి వారు, లేకపోతే పేరు లాంటి వాళ్ళు, కొడ లాంటి వారు, వీళ్ళందరూ పదవుల గురించి, ఈ పోసాని ముద్ర లాంటి వాళ్ళు డబ్బుల గురించి ఏదో రూపేణ ప్యాకేజీ అమ్ముడిపోయి వీళ్ళు అంతా వీళ్ళ మళ్ళీ వచ్చి ఇతరులను విమర్శిస్తారు. ప్యాకేజీ అంట. నేను అంటుంది ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పులేదు. మీరు ఆ పార్టీలో ఉన్నారో, ఆ పార్టీ సిద్ధాంతం నచ్చింది. మళ్ళీ నిన్న పోసాని గారు ఒక మాట అంటే మళ్ళీ విచిత్రంగా అనిపించింది నాకు. ఆ పార్టీలో ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు అన్నటువంటి విమర్శలు చేశాడు. అసలు ఆర్థిక నేరాపాలను ఎత్తుకుంటున్న వ్యక్తికి నాయకత్వంలో మీరు పనిచేస్తా, దాదాపు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తికి మీరు పనిచేస్తా, ఇంకొకరు విమర్శించే అర్హత మీకుందా? మీరు గుండెల మీద చేసుకోండి. అది చేయడు. పోనీ నిజంగా మా నాయకుడు ఏమి చేయలేదు, మా నాయకుడు నిజాయితీపరుడు, శుద్ధపోస అనుకుంటే మరి కోర్టు వాయిదాలు ఎందుకు ఎగ్గొడుతున్నాడు? నిజంగా వాయిదాలకు వెళ్ళి నిరూపించుకుని నిజాయితీగా వచ్చే, ఇదిగో నా దగ్గర ఏమీ లేవు, ఇవన్నీ రాజకీయ కేసులు అని చెప్పుకోవచ్చు కదా. మరి ఎందుకు భయపడుతున్నాడు కేసు వాయిదాలకు వెళ్తానికి? అంటే తప్పు ఉంది కాబట్టి. అంటే అటువంటి వ్యక్తుల మధ్య నువ్వు పనిచేసుకుంటా నువ్వు ఇతరుల మీద ఏ విధంగా నిందలేస్తావు అంటే పోసాని కావచ్చు, ముద్రగడ కావచ్చు. ముద్రగడ గారి విషయం కూడా నేను క్వశ్చన్ చేయాలని ఈ టైంలో మాట్లాడితే, ముద్రగడ గారు ఏదో కాపు సామాజిక వర్గానికి పెద్ద నాయకుడి కింద మొత్తం రాష్ట్రంలోని కాపులందరూ ఆయన వెనకాల ఉంటున్నట్టుగా మాట్లాడతాడు. కానీ నిజంగా అటువంటి వ్యక్తి అయితే ఆయనే 3 సార్లు కాపుల నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోతాడు? కాపులకి రిజర్వేషన్స్ ఇవ్వనన్న వ్యక్తికి ఎందుకు వెనకాల వెళ్తాడు? అంటే కాపులకి కనీసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇస్తానన్నది గత ప్రభుత్వం, అది కూడా వద్దన్న వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అంటే ఏదో పెద్ద ప్యాకేజీకి అమ్ముడైపోయావు. మాట్లాడితే మా ఇంటికి వచ్చి ఉప్మా తింటేనే నేను మీకు సపోర్ట్ చేస్తానన్న వ్యక్తి మీ ఇంటికి రాలేదు కదా, వాళ్ళ చెంచాలను పంపితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, పైగా బేషరతుగా అన్నావు. అంత బేషరతుగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎంత పెద్ద ప్యాకేజీకి అమ్ముడైపోయి కాబట్టి. పేరే మార్చుకుంటానంటే అదే అంటాను, పేరే మార్చుకునే స్థితికి వెళ్ళిపోయావంటే నువ్వు తట్టుకోలేని, నువ్వు ఊహించలేనటువంటి ప్యాకేజీ నీకు అందిందేమో. ఎందుకంటే నీకున్న గౌరవం నువ్వు పోగొట్టుకున్నావు ఈ రోజున. కాపు సామాజిక వర్గం నువ్వు వెనకాల ఏమీ లేదు, ఉంటే నువ్వే 3 సార్లు ఓడిపోవు అక్కడ ఆ నియోజకవర్గాల్లో. కాబట్టి ఏదో ఊహల్లో ఉంటా మీ ప్యాకేజీలు మీరు అమ్ముడైపోయి ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఒక ఆత్మవిమర్శ అంటే పడుకున్నప్పుడైనా ఆలోచించుకోవాలి కదా, నేను మంచి చేస్తానన్నా చెడు చేస్తానన్నది ఆలోచించుకోండి. అంటే పేద ప్రజలకు అండగా ఉన్నందుకు, కౌలు రైతులకు అండగా ఉన్నందుకు, తన సొంత సొమ్ము ఖర్చు పెడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దని అడుగుతావా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. నిజంగా వ్యవస్థలు సరిగ్గా పనిచేసి న్యాయస్థానాలు కరెక్ట్గా పనిచేస్తే రేపు పొద్దున్న ఎక్కడ ఉంటాడో తెలియదు మీ నాయకుడు. అతను ఊరు దాటి కూతురుని చూసుకుంటే వెళ్ళాలంటేనే పాస్పోర్ట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి కోర్టులో. అటువంటి వ్యక్తి కింద పనిచేసుకుంటా మీరు ఎదురు వ్యక్తులను ఏమైనా విమర్శ చేస్తారో? నేనంటే ఆ పరిస్థితులు రావద్దు. మరోసారి పోసాని గారికి చెప్తున్నా, మీ గౌరవం నిలబెట్టుకోండి. ఆ పార్టీలో ఉన్నారు, ఉండండి. ఆ పార్టీని సపోర్ట్ చేసుకుంటే వెళ్ళండి. మీరు ఒక స్టార్ క్యాంపెయినర్గా తిరగండి, తప్పులేదు. కానీ విమర్శ పరిధి దాటి మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తే మాత్రం, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండదు. అందులో జన సైనికులు చాలా ఓపిక, సేవ ఎంత చేస్తారో వాళ్ళకి జెండా ఎగరేయడం వచ్చు, జెండా కర్ర తిప్పితే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి కూడా తెలుసు. ఆ పరిస్థితి రప్పించుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను.